నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ 1 గురుకాశీ యూనివర్సిటీ. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ 5 million దాటేసింది కాబట్టి సాంగ్ అది కూడా 2 weeks లో. ఎలా ఏమైనా పెయిడ్ వ్యూస్ అవన్నీ? మా మీద జనాలకున్న ప్రేమ అలాంటిది. అంటే మీరు చేసేవన్నీ షార్ట్ ఫిలిమ్స్. సాంగ్ ఎందుకు అనుకున్నారు? ట్రెండ్ సెట్ చేయాలి, ట్రెండ్ ఫాలో కావద్దని. సాంగ్ ఫస్ట్ విన్నాక ఇది నా సాంగేనా ఆ విధంగా ఉంది. సింగరే పరిచయం అవుతుండు, అరే ఇది నా సాంగేనా, నేను వాడిందేనా, ఇది ఇంత బాగా వచ్చింది బీట్ తోటి గారు అంటాడు. మొత్తం సాంగ్ తీయడానికి ఎంత టైం పట్టింది, ఎంత ఖర్చు అయింది? బేసిక్ తక్కువనే 2 lakhs దగ్గరలోనే మినిమం. మనం ఒక సాంగ్ తీయాలంటే అది ఒక సినిమాటిక్ లెవెల్లో అంటే. మీ నాన్నగారు అసలు ప్రతిదీ అక్కడ అది అడ్డుందంటే కూడా మీ నాన్న వెళ్ళిపోయి అన్ని తీసేయడం. మా డాడీ కవర్ పట్టుకొని ఆ పేపర్ కవర్ పట్టుకొని పేపర్స్ వేస్తున్నారు. అప్పుడు అడారే చెత్త ఎరుకునేటోళ్ళు ఎక్కువ ఎవరో. 5 million దాటేసింది కాబట్టి ఎలా ఉంది రెస్పాన్స్? మనీ ఇది కాకపోయినా ఏది చేసినా వస్తుంది. ఒక పేరు, నాకంటూ ఒక గుర్తింపు, యశ్, సోనీ. ఎవరైనా ఎప్పుడైనా చులకన చేసి చూసారా? తక్కువ అయ్యారా మీరు ఎక్కడైనా? నేను చాలా మంది ఎందుకు నీకు ఛానల్ అవసరమా, ఈ ఛానల్ పెట్టిన వాళ్ళు అందరూ ఇంతమందిని చూసిన వాళ్ళందరూ మూసుకొని ఉన్నారు. ఎవరైతే నీకు ఎందుకురా ఛానల్ అన్నాడే ఇవాళ ఫోన్ చేసి, అరే మా ఇంటి పక్క కొన్నేటోళ్ళు మీ గురించి రోజు మా ఇంటికి ఎప్పుడు వస్తావు అని అడుగుతారు. ఒక మనిషి ఓడిపోయి కంబ్యాక్ ఇస్తే ఎట్లుంటుంది అనేది ఇక నాది. రావమ్మ సీతమ్మ నుంచి ఎంత మనీ జనరేట్ చేశారు ఇప్పటి వరకు? నువ్వు ఇది అడుగుతావు అనుకున్నా. ఇది ఇంకా అడుగుతలే, ఈ క్వశ్చన్ ఇంకా అడుగుతలే అనుకుంటున్నా. అరౌండ్ ఇప్పుడైతే మీ లైఫ్ను ఒక థీమ్ సాంగ్గా చెప్పాలంటే ఏ సాంగ్ అని చెప్పుకోవచ్చు? అసలుకి రామ సీతమ్మలో కొన్ని కలిపినాయి, కొన్ని నిజం. సోనీ చిన్నప్పటి నుంచి ఇష్టమే, చెప్పలేదు. ఆమె చూడాలని అప్పట్లో మీరు చేసిన ఒక చిలిపి పని ఏంటి? ఎటన్నా బయటికి పోవాలంటే మా షాయాలను ఒప్పించేటోళ్ళం. ఆమె వస్తుందని వీళ్ళని తీసుకుని వెళ్ళాలి. ఆమె కోసం వీళ్ళందరికీ దానేయాలి, మేత వేయాలి. ఇక్కడ సోనీ లేదు కాబట్టి సోనీకి ఒక సర్ప్రైజ్ ఇద్దాం మనం ఇప్పుడు. సోనీ కోసం ఒక పాట. చిన్ననాటి మన జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి జాబిలమ్మ, నీ మనసులో చోటిస్తేనే నీ మహారాజు నేనే కదే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. యూట్యూబ్లో ఏం చేసినా సక్సెస్ఫుల్ అవ్వాలంటే దాని వెనుక వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు అనే పాయింట్ చాలామందికి అర్థం కాదు. నేను ఫస్ట్ నుంచి ఇది ఇప్పటికి 3వసారి నేను కలవడం. ఏం చేస్తున్నా ప్రతిదీ సక్సెస్ అవుతూనే ఉన్నారనమాట. నాకు ఒక విధంగా వాళ్ళ ఫ్యామిలీనే దీనికి కారణమేమో. ప్రతి దాంట్లో అందరు కలిసిపోయి అందరు హెల్ప్ చేసేసుకొని వాళ్ళని లేపుకుంటారనమాట ముందుకి ఇట్లా పైకి. వాళ్ళు ఎవరో కాదు, మొన్న మధ్య అయితే రావమ్మ సీతమ్మ అని ఒక పాట వచ్చింది. దాంట్లోంచి యూటర్న్స్ క్రియేషన్స్ నుంచి నాతో పాటు ఈరోజు యశ్ గారు ఉన్నారు. బోల్డ్ అని విషయాలు మాట్లాడదాం. హాయ్ 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 అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. నన్ను అడగరా? బాగున్నారా? బాగున్నా, చాలా బాగున్నా. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ 5 million దాటేసింది కాబట్టి సాంగ్ అది కూడా 2 weeks లో. 2 weeks లో ఎలా ఏమైనా పెయిడ్ వ్యూస్ అవన్నీ లేకపోతే జెన్యునే? అంటే మా మీద జనాలకున్న ప్రేమ అలాంటిది. అండ్ సాంగ్ గురించి చాలా వెయిట్ చేయించిన ఆడియన్స్ని. దాని రకంగా పెట్టిన రోజే 1 million దాటింది. పెట్టిన రోజే పోస్ట్ చేసిన మార్నింగ్ 5 o'clock ఏం పోస్ట్ చేసినండే, నైట్ వరకు 1.2 million వెళ్ళింది. నా ఛానల్లో ఫస్ట్ వ్యూవర్షిప్ 1 dayలో 1 million అంటే అదే. అసలు రావమ్మ సీతమ్మ సాంగ్ ఎందుకు తీద్దాం అనుకున్నారు? అంటే మీరు చేసేవన్నీ షార్ట్ ఫిలిమ్స్ లేకపోతే అప్పుడప్పుడు ఇవి చేస్తుంటాయి కదా. సాంగ్ ఎందుకు అనుకున్నారు? అంటే ఏదన్నా ఆడియన్స్కి కొత్తగా చేద్దాం అంటే. ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది, ఇప్పుడు మనం ట్రెండ్ని సెట్ చేయాలి, ట్రెండ్ని ఫాలో కావద్దు. నేను అదే ట్రెండ్ని సెట్ చేయాలి, ట్రెండ్ని ఫాలో కావద్దని నా ఒపీనియన్. ట్రెండ్ని సెట్ చేద్దామని చెప్పి అట్లనే ఒక సాంగ్ కూడా తీద్దామని అనుకున్నా. తీద్దామంటే మనం ఎంత బడ్జెట్ పెడితే అంత. నా బడ్జెట్ ఫ్రెండ్లీలో నా బడ్జెట్కి తగ్గట్టు నేను అందరినీ, సింగర్ని కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, కెమెరామ్యాన్ని కానీ అన్నీ చూసుకున్నా. ఇక సింగర్ ఫస్ట్ మనకి ఏంటంటే సాంగ్ మన చేతిలో ఉండాలి, సింగర్ ఉండాలి. కాబట్టి చూస్తున్నా అయితే ఒక రీల్ వచ్చింది, అజ్మల్ సింగర్ అని చెప్పి ఆయన రీల్ కనిపించింది.
ఏదో మూవీ సాంగ్సే వాడుతున్నాడు, గొంతు బాగా నచ్చింది. అజ్మల్ ముస్లిం, తెలుగు పాట పాడగలుగుతాడో లేదా అని అకౌంట్ ఓపెన్ చేసి ఆయనది చూస్తే చాలా బాగున్నాయి పాటలు, గొంతు బాగుంది, రాగాలు బాగా తీస్తున్నాడు అని చెప్పి ఒకసారి ఇన్స్టాగ్రామ్లో కాల్ చేసిన, రెస్పాన్స్ ఇచ్చిండు. ఇచ్చి బ్రో నాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ కరెక్ట్ సపోర్ట్ లేదు, నాకు నువ్వు సపోర్ట్ చేసినావు అంటే నీకు బెస్ట్ అవుట్పుట్ ఇస్తా అని చెప్పి నాకు మాట ఇచ్చిండు. ఇక నేను సరే అని చెప్పి కాల్ కట్ చేసిన. నేను కూడా ఇట్లాంటి వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా ఛాన్స్, ఇస్తే వాళ్ళకి ఏదో ఒక, ఇప్పుడు చాలామందికి టాలెంట్ ఉంటుంది, బయటకు తీసుకురావడానికి ఎవరో ఒకరు ఉన్నారు, నేను ఆయన తీసుకొద్దామని చెప్పి మెయిన్లీ అంతే, ఆయన టాలెంట్ బయటకు తీసుకొద్దామని చెప్పి ఆయనకు ఛాన్స్ ఇద్దామని చెప్పి ఇచ్చిన. నాకు అంటే నీకు సాంగ్ ఎట్లా కావాలి బ్రో అని అడిగాను. నాకు రావమ్మ అంటే ఎట్లా అంటే నాకు రాముడు సీత మీద వాళ్ళకు ఉండే బాండింగ్ మీద, ఇప్పుడు నేను కూడా ఎవరైతే నా అమ్మాయి ఉందో ఆమెకి నాకు అలానే బాండింగ్ ఉంటుంది, నేను ఆమె కోసం నేను తప్పిస్తూ ఉంటాను కానీ ఆమె నన్ను పట్టించుకోదు, కానీ వీళ్ళకి ఆల్రెడీ కనెక్షన్ ఉంటుంది అనే విధంగా చెప్పిన, ఒక కీ పాయింట్స్ చెప్పిన. దానికి తగ్గట్టు ఆయన సాంగ్ రెడీ చేసి ఇచ్చిండు, నాకు కొన్ని లిరిక్స్ చరణము వినిపించిండు. అండ్ దాని తర్వాత నాకు చాలా బాగా నచ్చింది ఆ సాంగ్. మ్యూజిక్ లేకుంటేనే ఫోన్లో వాయిస్ రికార్డ్లోనే నచ్చింది. వెంటనే మనం రికార్డింగ్ పెట్టుకుందాము, మనకు బడ్జెట్లో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని సెర్చ్ చేసినాం. ఇక్కడనే హనీ గణేష్ మ్యూజిక్ డైరెక్టర్ అని చాలా హిట్స్ కొట్టాడు. నాది ఇట్లా సాంగ్ ఉంది బ్రా అంటే సరే రండి రికార్డింగ్ పెట్టుకుందాం అన్నాడు. ఇక దాంట్లో అన్ని ఒరిజినల్ పెట్టించిన, ఫ్లూట్ అవన్నీ ఒరిజినల్ పెట్టించి ఇక మ్యాజిక్ తెప్పించి సాంగ్ అయితే ప్రిపేర్ చేసినాక ఇక సాంగ్ ఫస్ట్ విన్నాక ఇది నా సాంగేనా ఆ విధంగా ఉంది నిజంగా. ఫస్ట్ సాంగ్ ఇది నా సాంగేనా, నేనేనా వాడిపించింది, సింగరే పరిచయం అవుతుండు, అరే ఇది నా సాంగేనా, నేను వాడిందేనా, ఇది ఇంత బాగా వచ్చింది ఏంది బీట్ తోటి గారు అంటుండు. ఇక ఆయన కళ్ళల్లో ఆనందం చూడలేను నేను ఆ రోజు నిజంగా. ఇక ఆ పాట రాసిన వెంకట్ కోల అయినే కానీ అజ్మల్ కానీ వాళ్ళిద్దరు కళ్ళల్లోనే ఆనందం చూసిన, నేనంత ఆనందం వల్లే. వాళ్ళకి ఫస్ట్ సాంగ్ కదా, వాళ్ళంత ఆనందం వీడియో క్లిప్స్ కూడా ఉన్నాయి, అది వాళ్ళ ఆనందం చూసి దాని తర్వాత ఆ సాంగ్ మాకు రికార్డింగ్ ఇచ్చారు, షూట్కి ఇచ్చారు. ఇక దాని తర్వాత అస్సలు కథ ఇక షూట్ ఎంత పెట్టుకుంటే అంత, మనము ఎంత బడ్జెట్ పెడితే అంత మంచి విజువల్ వస్తుంది. నా నమ్మకం ఏంటంటే నాకు కొంచెం ఇక అంత పెట్టే అంత నాకు లేదు, అట్లా అని ఏం చేసినా మా ఫ్రెండే నవీన్ మురారి అని ఇన్ఫినిటీ స్టేటర్స్ అని వాళ్ళకు ఒక స్టూడియో ఉంది, వాళ్ళు ఏం చేసారు బ్రో నేను నాకు ఈ ఫస్ట్ సాంగ్ నేను తీస్తా అని చెప్పి ఆయన కెమెరాస్ తోటే తీద్దామని చెప్పిండు. A7 S3 తోటి సోనీ కెమెరాలోనే తీసినాం, చాలా బాగా వచ్చింది సాంగ్. అండ్ నేను ఎట్లా అంటే ఫ్రెండ్లీగానే తీసిన, మరి ఇప్పుడు నేను ఒక ప్రొడ్యూసర్ని నేను అన్నీ కొన్నా అట్లా తీయలేదు, అన్నీ తక్కువలోనే కావాలని చెప్పి చేసుకున్నా ఫస్ట్ సాంగ్. ఎక్కడికి వెళ్ళినట్టున్నారు లొకేషన్స్ మొత్తం ఇక్కడ లేవు అసలు? వరంగల్ వెళ్ళినాము, హన్మకొండ వరంగల్ వెళ్ళినాము. అండ్ సోనీ వాళ్ళు ఇల్లు అటు సైడే కదా, సోనీ వాళ్ళ ఇంట్లోనే ఉండే ఒక 3 days, వాళ్ళ ఇంట్లోనే ఉండే 20 members దాకా ఉండే. 3 daysలో అయిపోయింది సాంగ్ షూట్ మొత్తం? అయిపోలే, మెయిన్ విజువల్స్ ఏవైతే అక్కడ ఉన్నాయో అవి తీసుకొని వచ్చినాము క్లిప్స్. 3 days 20-15 members దాకా వాళ్ళు పాపం చూసుకుర్రు, సోనీ వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు చూసుకున్నారు. అండ్ అటు ఇటు చేసి ఫస్ట్ సాంగ్ కదా, అసలుకి ఎట్లా ఈ వీళ్ళందరిని ఎట్లా మెయింటైన్ చేయాలి ఏంది తెలియదు మనకి. ఇప్పుడు ఎట్లా అంటే మన వీడియోస్ అంటే ఇప్పుడు మా వెబ్ సిరీస్ అంటే మేమే ఉంటాం, మా ఇల్లు మాదే, మా ఎక్విప్మెంటే కాబట్టి ఏం కాదు. బయట నుంచి చాలా ఇబ్బంది అవుద్ది బయట నుంచి తెస్తే. ఇప్పుడు సాంగ్స్ తీస్తారు కానీ వాళ్ళ కష్టం ఆ రోజు తెలిసింది. ఎంతోమంది లేదు అనుకున్న 30 members దాకా కష్టపడితే ఇప్పుడు ఆ 4 minute సాంగ్ వచ్చింది కదా. ఇప్పుడు 4 members ఆ 4 minute సాంగ్ రావడానికి ఎంతో కష్టపడ్డాం. కాదు 3 రోజులు అన్నారు, అక్కడికి వెళ్ళిపోయారు వరంగల్ పూర్తిగా. మొత్తం సాంగ్ తీయడానికి ఎంత టైం పట్టింది, ఎంత ఖర్చు అయింది బేసిక్గా? అంటే ఇప్పుడు 3 daysలో సాంగ్, ఇప్పుడు 3 daysలో అక్కడ ఉన్న క్లిప్స్ తీసుకొని వచ్చినాం మెయిన్. అండ్ ఇంకొకటి ఏమైపోయిందంటే క్లైమాక్స్ వచ్చేసరికి అమ్మపల్లి వెళ్ళాలని డిసైడ్ అయినాం. అండ్ అమ్మపల్లికి వెళ్తే అక్కడ ఏమో కన్స్ట్రక్షన్ ఉందని చెప్పి ఒక చిన్న టెంపుల్ దగ్గర అక్కడ క్లైమాక్స్ సీన్ ఉంటుంది ఒకటి, ముళ్ళు గుచ్చుకునేది, అక్కడ తీసేసినాం అది. అండ్ ఖర్చు విషయానికి వస్తే అరౌండ్ నాకు 2 దగ్గరలో
2 lakhs దగ్గరలో, తక్కువనే 2 lakhs దగ్గరలోనే. ఓకే. మినిమం మనం ఒక సాంగ్ తీయాలంటే అది ఒక సినిమాటిక్ లెవెల్లో అంటే ఒక 5-6 దాకా పెట్టుకోవాలంట. నాకు అంత లేదు, యాక్టర్స్ అందరూ మీ వాళ్ళే. యాక్టింగ్ విషయం కాదు, పెట్టుకుందాం అనుకున్నా కూడా అంత వద్దు నాకు, అంటే తెలియదు. నాది సాంగ్ బేస్ ఛానల్ కాదు. ఒక రాయేద్దాం, పోతే 2 పోతే ఏం కాదు, 5-6 అంటే ఇబ్బంది అవుద్ది అని చెప్పి నా బడ్జెట్లోనే. ఎట్లా అంటే నా నమ్మకం ఏంటంటే నన్ను సక్సెస్ చేస్తారు, నేను ఏది తీసినా సరే అని చెప్పి నేను ఫస్ట్ నుంచి సెల్ఫ్ ప్రమోటింగ్. నేను ఎవరితోటి నా సాంగ్ వచ్చిందని ఇప్పటివరకు చెప్పియాలి. అంటే కొంతమంది సాంగ్ వచ్చింది ఇట్లా చూడండి అని బ్యానర్ పట్టుకుని, అదేం లేదు, సెల్ఫ్ ప్రమోటింగ్. నా ఛానల్లోనే నేను రోజు చెప్పుకున్నా. ఓకే. అట్లా చేసి ఈరోజు 2 weeksలోనే 5 million. ప్రొడక్షన్ మీ నాన్నదే కదా? అవును, డాడీ అసలుకి చెప్పాలంటే మమ్మీ డాడీ నాతో సపోర్ట్ ఎట్లున్నారంటే, ఇప్పుడు నేను ఒకటి చేస్తున్న సాంగ్ అని అంటే తిండి ఏం లేకుండా ఎండల ఇప్పుడు వాళ్ళు కష్టపడ్డదానికి అసలు నేను చెప్పాలంటే సాంగ్ వచ్చిందంటే 50-70% వాళ్ళే. అంత ఓపికతోటి నాతో ఉండి చేసి, ఇప్పుడు ఒక దగ్గర ఒక షూట్ చేయాలంటే ఇన్ని పర్మిషన్స్ తీసుకోవాలి. ఒక అర్ధగంట షూటింగ్ చేసుకుంటాము, ప్లీజ్ అండి కొంచెం వెయిట్ చేయండి అంటే వాళ్ళు అడగడము, అక్కడ ఉండి ఎవరు రాకుండా చూసుకోవడము. ఇప్పుడు మేమేం పెద్ద టీం కాదు కదా, మేమే చేసుకున్నాం. మమ్మీ డాడీ చాలా కష్టపడ్డారు. ఇక సోనీ మాదంతా టీమ్, షాయి వాళ్ళందరిగా మా టీము. ఎట్లయినా మేము అందరం కష్టపడి సాంగ్ వచ్చింది. లేట్ నైట్స్ కూడా ప్రాక్టీస్ చేసినట్టున్నారు చాలా డాన్సులు నేర్చుకున్నాం. అండ్ నాకు ఈ ఎడిటింగ్లోనే నేను నైట్ మొత్తం పడుకోలేదు. నైట్ మొత్తం నాకు అంజి బర్త్డేకి ప్రోమో రిలీజ్ చేయాలని అనుకొని ఒకరోజు నైట్ పడుకోకుండా ఎడిటింగ్ చేయించాను. నేను లేదు, చేయించాము. డిఐ ఎడిటింగ్ 24 frames వాళ్ళు చేశారు, వాళ్ళ దగ్గర చేయించాము. ఒక 1 day మొత్తం నిద్రపోకుండా చేసి అంజి బర్త్డే రోజు మార్నింగ్ 6 o'clockకి ప్రోమో పోస్ట్ చేసేసినాం. పోస్ట్ చేసిన July 21కి, అండ్ July 26కి ఏమో సాంగ్ రిలీజ్ అయింది. ఎవరు బాగా కష్టపడ్డారు ఈ సాంగ్ టేకింగ్ లో? అంటే అంజినా, లేకపోతే మీరా, లేకపోతే సోనీనా ఎక్కువ టేక్స్ తీసుకోవడం? కానీ టేక్స్ ఎక్కువ తీసుకోవడం అంటే ఒక విషయం చెప్పాలంటే సోనీ టేక్స్ ఎక్కువ తీసుకుంది. దాంట్లో సెకండ్ అంటే నేను టేక్స్ ఎక్కువ తీసుకున్నా. అంజీ ఒక దాంట్లోనే ఉంటాడు, అంజీ కూడా తీసుకున్నాడు. మెయిన్లీ తీసుకునే ఎక్కువ మా ఇద్దరితో ఉంది కాబట్టి ఇక మేమే ఫస్ట్. సోనీ కొంచెం అంతమంది ముంగట చేయాలంటే ఫస్ట్ టైం కదా ఆమెకి. ఎప్పుడైనా షార్ట్ వీడియోస్ అంటే మేమే ఉంటాం కదా, అట్లా ఆమె కొంచెం షై ఫీల్ అయింది. మొత్తానికైతే కష్టపడ్డారు, బాగానే చాలా కష్టపడ్డాం. దీనివల్ల మాకు రోజు పెట్టే 5 షార్ట్ వీడియోస్ కూడా ఆగిపోయినాయి. ఛానల్ వ్యూవర్షిప్ తగ్గిపోయింది. వీడియోస్ పెట్టట్లేదు. ఈ జర్నీ 3 hours పోవడం రావడం అవుద్ది, అక్కడక్కడ తిరగడము. షూట్ అక్కడ 10 నిమిషాలు చేస్తామో లేదో కానీ చెప్పాలంటే ఇప్పుడు మనము ఎండ కొడితే చెయ్యొద్దు. ఎందుకంటే కొంతమంది ఒక్క రోజులో సాంగ్ కొట్టాలని కొట్టేస్తారు. కానీ మా కెమెరామెన్ ఏం చెప్పిండంటే, మీరు ఎండ కొట్టినప్పుడు తీసేందంటే షాడో వచ్చి బాగా రాదు. మీకు ఎప్పుడైతే నీడ్ ఉంటుందో అప్పుడే రావాలంటే నీడ్ వచ్చేదాకా వెయిట్ చేసి, నీడ రాగానే జల్దీ రిఫ్లెక్టర్ పట్టుకొని జల్దీ ఆడ నిలిచారు, ఆ షార్ట్ కొట్టేసుకొని మళ్ళీ ఎండ రాగానే పక్క కూడా. అదైతే చాలా కష్టపడ్డాం దాంతో. ఆ నీడలో ఇప్పుడు మా సాంగ్ మొత్తం నీడలో తీసిందే. చిల్ ఎప్పుడైనా క్లైమేట్ ఒకటే విధంగా ఉండడమే, ఆ ఎండ రిఫ్లెక్టింగ్ తోటి తీయలేదు మేము. అట్లా సన్లైట్ వచ్చిందంటే మొత్తం బర్న్ అయిపోతాయి ఫేసెస్ అంటే వెయిట్ చేసి అట్లా తీసినాం సాంగ్. మేకింగ్ వీడియో చూసా నేను. మీ నాన్నగారు అసలు ప్రతిదీ అక్కడ అది అడ్డు ఉందంటే కూడా మీ నాన్న వెళ్ళిపోయి అన్ని తీసేయడం. ఎందుకంటే మనకు పని కావాలి అక్కడ. ఇప్పుడు ఒకటి స్టార్ట్ చేసినాం, ఇక మనము దొరలము, మనము సేట్లో అని చెప్పి మీదనే కూర్చుంటే కాదు. మా డాడీది ఎట్లుంటుందంటే, మా డాడీ పాలసీ ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఒకటి స్టార్ట్ చేసినాం అది ఎంత కష్టమైనా ఎండ్ చేయాలి. నేను కూడా అంతే, ఒకటి స్టార్ట్ చేసినామంటే అది ఎంత కష్టమైనా సాధించాలి. ఇప్పుడు అది నాకు గలీజు, నాకు ఇది నేను తీయొద్దు, నేను ఇంత పెద్ద అని అనుకుంటే అది అక్కడనే అయిపోతుంది. పెండింగ్ అవసరం లేదు. అది కష్టమైనా నష్టమైనా మనం చేసుకోవాలి, దాన్ని సక్సెస్ చేయాలి. ఇప్పుడు సాంగ్ అన్నాం, చిన్న పనుకా నుంచి ఏదైనా సరే మా డాడీ కవర్ పట్టుకొని, ఆ పేపర్ కవర్ పట్టుకొని చూసినట్టున్నారు. పేపర్ కవర్ పట్టుకొని పేపర్స్ వేస్తున్నారు. అప్పుడు అడారే చెత్త ఎరుకునేటోళ్ళు ఎక్కువ ఎవరో నేను
అది కామెంట్ వస్తుంది అలా. అట్లా చేసుకున్నాం మేము వర్క్. అట్లా చేసుకొని మమ్మీ అయితే సోనీకి మొత్తం రెడీ చేయించారు. రాగిని మమ్మీ ఇద్దరు సోనీకి జల్దీ షార్ట్ అయిపోగానే మళ్ళీ టచ్అప్ చేసేసి పంపించేసి అట్లా కష్టపడ్డాం. ఫస్ట్ సాంగ్ కదా, సెకండ్ సాంగ్ అనుభవం వస్తుంది. చెప్పారా ముందు ఇట్లా అమ్మ నాన్నకి నేను సాంగ్ తీద్దాం అనుకుంటున్నా? నేను ఫస్ట్ డాడీకే ఉండే ఫోక్ సాంగ్స్ మీద ఇంట్రెస్ట్. అంటే మనం ఒక సాంగ్ తీయాలరా జానపద గేయం అంటాడు డాడీ లాంగ్వేజ్లో జానపద గేయం, ఇప్పుడు ఫోక్ సాంగ్స్ అంటారు కానీ అట్లా తీద్దామని అన్నాడు. అంటే నేను ఇట్లనే ఇక సర్చ్ చేస్తుంటే 15 daysకి కనిపించిండు. అలా అది ఇప్పుడు అనుకుంటే అసలుకి ఎట్లా అయిపోయింది అన్నట్టు అనిపిస్తుంది. అట్లా సాంగ్కి కానీ రికార్డింగ్కి పోయినప్పుడు కానీ ఇక ఎక్స్పెక్టేషన్స్ ఏమో వేరే, రియాలిటీ వేరే, అట్లా అయిపోయింది. ఆల్రెడీ 4 million వచ్చింది. ఎలా ఉంది రెస్పాన్స్ జనాల దగ్గర? 5 million దాటేసింది కాబట్టి ఎలా ఉంది రెస్పాన్స్? చాలా బాగుంది. మా సాంగ్ SSC ఛానల్లో కూడా వేస్తున్నారంట. ప్రైవేట్ ఛానల్స్ ఉంటాయి కదా, SSC ఛానల్స్లో మార్నింగ్ ఈవినింగ్ వేస్తున్నారంట. నాకు మా సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో ఒక ఏం పెట్టిండంటే కామెంట్, మీ సాంగ్ 2 times వేస్తున్నారు డైలీ అని పెట్టిండు. అవునా ఏంది అని చెప్పి వాళ్ళకి పర్సనల్గా రిప్లై ఇచ్చిన. SSC ఛానల్ ప్రైవేట్ ఛానళ్ళలో సాంగ్స్ ప్లే చేస్తున్నారంటే ముసలి వాళ్ళు కూడా ఒక విధంగా నేను అది కూడా గుడ్. ఇప్పుడు ఫోన్స్ లేని వాళ్ళు టీవీలో చూస్తారు. అట్లా నేను అనుకోలేదు. చాలా మంచి సాంగ్స్ ఉన్నాయి కానీ 2 weeksలో 50 lakhs పోయిందంటే నా సైడ్ నుంచి అయితే నాది కొంచెం ఇక అట్లా వెళ్ళింది ఉంది. అంత కష్టపడ్డందుకు ఫలితం అయితే నాకు మనీ విషయంగా కాదు నేను చేసేది. నేను ఏదైనా సరే యూట్యూబ్లోకి వచ్చినప్పటి నుంచి చెప్తున్నా, మనీ విషయంగా కాదు నేను చేసేది. ఫేమ్ అనే చెప్తాను. ఎందుకంటే ఫేమ్ అని నాకు ఒక పేరు రావాలి, నేను వెళ్తే ఒక వాల్యూ ఉండాలని. మనీ ఇది కాకపోయినా ఏది చేసినా వస్తుంది. ఇప్పుడు నాకు చెప్పాలంటే మా డాడీ చేసింది నాకు చాలు. నేను కొత్తగా సంపాదించే అవసరం లేదు. నేను ఎట్లా అంటే నేను ఫేమ్, ఒక పేరు, నాకంటూ ఒక గుర్తింపు. యష్ సోనీ యూటన్స్ క్రియేషన్ అంటే ఇప్పుడు అరే వీళ్ళు యూటన్స్ క్రియేషన్ వాళ్ళు రా, యూటన్స్ క్రియేషన్ యష్ రా అంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేయడానికే నేను ఇన్ని రోజులు కష్టపడ్డా బ్రాండ్ కూడా క్రియేట్ చేసిన. ఎందుకంత పిచ్చి ఫేమ్ అంటే నాకు పేరు రావాలి ఫస్ట్. ఇప్పుడు కాదు, నేను 3 సంవత్సరాల నుంచి చూస్తుంటే 3 సంవత్సరాలు అంటున్నా. 1 సంవత్సరం మొత్తంలో మీరు చెప్పిందంతా ఏముందంటే ఫేమ్, డబ్బులు అవసరం లేదు, ఫేమ్ రావాలి, పేరు కావాలి, నాకు పేరు కావాలి అని. ఎందుకు అంటే పేరు ఎందుకు అని అంటే ఇక ఎవరైనా ఎప్పుడైనా చులకన చేసి చూసారా? తక్కువ అయ్యారా మీరు ఎక్కడైనా? అట్లా అవుతున్నాయి కదా, ఈ పిచ్చి ఉంటుంది. అదే అందుకని అంటే కొంతమంది ఎట్లుంటారు అంటే ఇప్పుడు మన జనరేషన్లో ఈ లోకంలో ఒక్కదానితో ఇప్పుడు స్టడీ, ఇప్పుడు నా పరంగా ఇప్పుడు స్టడీతోటే పైకి రావాలి అని 99% అంటారు. ఒక రకంగా స్టడీ కూడా ఉండాలి కానీ మెయిన్ లీడ్గా చూపిస్తారు అందరు. నాదేంటంటే మెయిన్ లీడ్ ఏది కాదు. లైఫ్లో నీకు డ్రాయింగ్ ఇష్టం ఉంటుంది, సింగింగ్ ఇష్టం ఉంటుంది, మ్యూజిక్ ఇష్టం ఉంటుంది, యాక్టింగ్ ఇష్టం ఉంటుంది, డైరెక్షన్ ఇష్టం ఉంటుంది. ఇప్పుడు నువ్వు అందరు చదువుకొని అందరు డాక్టర్లే కావాలి, అందరు ఇంజనీర్లే కావాలంటే వీళ్ళందరూ ఎక్కడ పోతారు? నా పాలసీ అది. ఇప్పుడు నాకేంటంటే నాకు సోషల్ మీడియా కానీ, నాకు మూవీస్ కానీ, నాకు కొత్తగా లేనిది చూపెట్టడం, నేను మైండ్లో అనుకున్న స్టోరీ అక్కడ ప్లే చేయడం నాకు ఇంట్రెస్ట్. నన్ను అది ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఛానల్ క్రియేట్ చేసిన. నన్ను చాలామంది ఎందుకురా నీకు ఛానల్ అవసరమా, గమ్మున నువ్వు డిగ్రీ కంప్లీట్ చేసి ఏదో ఒక జాబ్ చేసుకోక ఈ ఛానల్ పెట్టిన వాళ్ళు అందరూ ఇంతమందిని చూసిన వాళ్ళందరూ మూసుకొని ఉన్నారు అని. అంతమంది మూసుకుర్రేమో, వాళ్ళందరి ముంగట నేను ఒక్కరిని సక్సెస్ అవుతా కావచ్చు అని అనుకోరు ఎవరు. నాది అదే. ఇప్పుడు 100 మంది ఓడిపోవచ్చు. ఇప్పుడు పోటీ ఒక్కరికే పెట్టరు కదా, 3 5 10 మందికో పెడతారు. అలా గెలిచేది ఫస్ట్ ర్యాంక్ వచ్చేది ఒక్కడే. ఆ ఫస్ట్ ర్యాంక్ నేనే కావాలనుకుంటా. నిజంగా అనుకుంటున్నాయి కదా ఫస్ట్ ర్యాంక్ వచ్చేది కానీ, ఫస్ట్ ప్రైజ్ గెలిచేది కానీ ఒకరే గెలుస్తారు కదా. నాది కూడా అంతే. ఇక నేను కూడా గెలవాలి, నేను కూడా చేయాలని చెప్పి చేసిన, ఛానల్ పెట్టినా, బిల్డ్ చేసుకున్నా. ఎవరైతే నీకు ఎందుకురా ఛానల్ అన్నాడే ఇవాళ ఫోన్ చేసి అరే మా ఇంటి పక్కకు ఉండేటోళ్ళు మీ గురించి రోజు మా ఇంటికి ఎప్పుడు వస్తావు అని అడుగుతారు. పిల్లనోళ్ళు కూడా మా ఇంటికి ఎప్పుడు వస్తారు, మీరు మా ఇంటికి వచ్చినప్పుడు కల్పిస్తాను అలా చెప్పిండ్రా అని అంటారు. ఆ పీక్ మూమెంట్ ఏంటి? లేదు ఖచ్చితంగా నేను కొడతాను, వీళ్ళన్న మాటని నేను రివర్స్ చేసి చూపిస్తాను అనిపించిన ఒక మాట ఏంటి? ఎవరైనా మాట అంటే ఎట్లా అంటే మా అన్న వాళ్ళే అన్నారు. ఇప్పుడు అంటారు కదా, ఇప్పుడు అవసరమారా చదువుకోకుండా అన్ని పిచ్చి పిచ్చి పనులు, కెమెరాలు పట్టుకొని రోళ్ళ పొంటి తిరగడం,
ఈ రేర్లో పొంటి తిరిగి చిల్లర లెక్క అంతా అని ఉంటాయి కదా, ఉన్నాయి కొన్ని. ఇక చిల్లర అనేటిది ప్రతిదీ అట్లా కష్టపడితేనే అవుతుంది. ఇప్పుడు నాకు డబ్బు ఉంది కదా అని కెమెరామ్యాన్ని పెట్టి ఆడిని పెట్టి నాదేముంది కావాల, అది పైసలు పెట్టి పెట్టించినట్టు అవుతుంది. నా సొంతంగా నాకు ఉన్న టాలెంట్ని నా చేతులతోటి ప్రూవ్ చేసుకుంటే, ఎడిటింగ్ కానీ కెమెరా మా తమ్మునికి నేర్పించడం కానీ అన్నీ మేమే చేసుకుందాం. డబ్బులు పెట్టి చేపిస్తే అది నా క్రియేటివిటీ ఎట్లా అవుతుంది? నా ఓన్ క్రియేటివిటీ కాదు, అది పేడే అవుతుంది. నాది అంతే. వాళ్ళు లేనప్పుడు మళ్ళీ చేసుకోలేము కదా, మనకు మనం నేర్చుకుంటే ఏదైనా చేసుకో. నేను ఫస్ట్ అసలుకి నేను నీకు చెప్పాను ముందే 3 ఛానల్స్ 4 ఛానల్స్ దాకా పెట్టా. లాస్ట్లో ఎట్లా సక్సెస్ అయినా అంటే ఆ ఛానల్స్ ట్రయల్స్ ఎట్లా అయితే నేను నేర్చుకున్నా. ఎడిటింగ్, స్క్రీన్ ప్లే ఎట్లా చేయాలి, స్క్రిప్ట్ ఎట్లా రాయాలి, ఒక స్టోరీని ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎట్లా ఎండ్ చేయాలి, ఇవన్నీ నేను బాగా స్టడీ చేసి నేను ఇంట్లోనే సక్సెస్ కావాలని అనుకునే చేసిన. లాస్ట్ యూటర్న్స్ క్రియేషన్స్, యూటర్న్స్ అని పెట్టింది కూడా అందుకే, యూటర్న్స్. నేను మళ్ళీ అంటే నేను తిరుగుబడితే ఎట్లుంటది, ఒక మనిషి ఓడిపోయి ఇక ఎట్లుంటది అనేది, అట్లా కంబ్యాక్ ఇస్తే ఎట్లుంటది అనేది ఇక నాది. అట్లా చేసిన యూటర్న్స్ క్రియేషన్స్ అని చెప్పి నేను పెట్టిన వెంటనే ఒక 1 year దాకా కష్టపడ్డా, 1.5 year దాకా కష్టపడి ఇక అట్లా నిలబెట్టినారు. అన్నిసార్లు పడ్డారా అంటే అన్నిసార్లు ఫెయిల్ అయ్యారా? 4 times 3 times ఫెయిల్ అయినా ప్రతిసారి నాకు బాధ అనిపించలే. ఎందుకంటే ఒకసారి వస్తే అది ఈజీ అయిపోతుంది అందరికీ, ఒకసారి వచ్చింది ఎప్పటికి నిలవది. కష్టపడి ఒక్కసారి వస్తుంది చూడు, అది ఎప్పటికైనా మనతోటే ఉంటుంది అని చెప్పి నాకు ఇక ఫిక్స్ అయిపోయినా. ఇక చాలా ఎందులో అయితే చాలా కష్టం ఉంటుందో అదే మనకి లైఫ్ ఇస్తుంది. నాకు ఇలా మస్తు కష్టం ఉండే, నాకు ఈ వర్క్ లేదు, నేను పాడుకుంటే చేసేస్తే ఈ వర్క్. ఈ ఇక్కడ నుంచి వచ్చే మాటలే నాకు ప్రెజర్. ఒక విధంగా చెప్పాలంటే ఆ ప్రెజర్ వల్లనే ఇంత పైకి వచ్చినాను కూడా చెప్తా. ఇప్పుడు కషి అనేది ఎట్లా వస్తుంది మనిషికి అంటే, ఈ రోజు ఇది అన్నారు రా భయ్, నేను అవి చూపించాలి అని ఒక పట్టుదలతోటే వస్తాం తప్ప, ఆడేమనకపోతే ఎందుకంటారు మనని, మనం వెళ్ళేద్దాం అన్నట్టు అయిపోతుంది. ఏ మనిషికైనా అంతే అనిపిస్తుంది. నేను కొన్ని ఆ మాటల వల్లనే పైకి వచ్చినా కూడా అనుకుంటా. ఏ జరిగినా మన మంచికే అంటారు. రైట్, ఇది తీసుకోవచ్చు దానికి. రావమ్మ సీతమ్మ నుంచి ఎంత మనీ జనరేట్ చేశారు ఇప్పటి వరకు? నువ్వు ఇది అడుగుతావు అనుకున్నా, ఇది ఇంకా అడుగుతలే, ఈ క్వశ్చన్ ఇంకా అడుగుతలే అనుకుంటున్నా. అరౌండ్ ఇప్పుడైతే నేను అంటే మనీ వైజ్గా కాకుండా ఇప్పుడు సాంగ్కి పెట్టిన కన్నా ఒక 80-70% వచ్చినాయి. ఇంకొక 20% సాంగ్ పెట్టిన పైసలు రావాలి. పెట్టిన పైసలు 2 లక్షలే మరి 50 lakhs. ఒక్కసారి మీకు ఐడియా ఉంటుంది, 4 minutes డ్యూరేషన్ వీడియోకి 50 lakhs వ్యూస్ వస్తే ఎంత మనీ జనరేట్ అవుద్దండి? సర్లే, ఈ 2 weeks అయింది. 2 weeks కదా. నాకు ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, నేను పెట్టిన పైసలు వస్తే చాలు అంతే ఉన్నా. నేను కోట్లు సంపాదించాలి, లక్షలు సంపాదించాలని ఏం లేదు, డాడీకి నాకు ఏం లేదు. ఓన్లీ ఏంటంటే పెట్టిన పైసలు రావాలి, దీంతో ఇంకో కొత్త సాంగ్ తీయాలి అంతే. ఎప్పటికీ కానీ కంటెంట్ క్రియేటర్ ఎప్పుడు మనీ కోసం ఆశించొద్దు, బిజినెస్ని ఎక్కువ చూడొద్దు. ఫస్ట్ మన సొంతంగా మనం ఎదగాలి, దాంతో మన కంటెంట్ క్లిక్ అయితే ఆటోమేటిక్ మనీ వస్తాయి. డాడీ ఏమన్నారు? హ్యాపీగా ఉన్నారా డాడీ ఈ సాంగ్ నుంచి దీనికి వచ్చిన అవుట్పుట్ చూసి? చాలా. ఫస్ట్ సాంగ్ ప్లే చేయగానే రే మనం అనుకున్న విధంగానే వచ్చిందిరా అని అలా కన్నా ఆనందం. అది ఫస్ట్ సాంగ్ కదా, ఇక మనం అందరు సాంగ్స్ చూసేసి మనం అందులో కనిపిస్తే అది వేరే ఉంటుంది. వెనకాల డాన్సర్స్ని కూడా మా సిస్టర్ మా వాళ్ళనే పెట్టిన, నేను వేరే వాళ్ళని తేలేదు. ఇక మళ్ళీ ఎందుకు ఇక అని చెప్పి నేనే మా వాళ్ళనే పెట్టినా. అట్లా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. 2 weeksలో 50 lakhs అంటే మంచి సాంగ్స్ కూడా వెళ్ళలేదు, మంది వెళ్ళింది. బయటికి వెళ్తే ఇప్పుడు రావమ్మ సీతమ్మలో యాక్ట్ చేసిన ఎక్స్ట్రే కదా అని అంటారు. అట్లా కాదు, ఇప్పుడు ఎలాగో సాంగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీ లైఫ్ను ఒక థీమ్ సాంగ్గా చెప్పాలంటే ఏ సాంగ్ అని చెప్పుకోవచ్చు? థీమ్ సాంగ్ అంటే నేను అసలుకి రామ సీతమ్మలో కొన్ని కలిపినాయి, కొన్ని నిజమే. చిన్నప్పటి నుంచి సోనీ చిన్నప్పటి నుంచి ఇష్టమే, చెప్పలేదు మొన్న గదే మీకు చెప్పిన అదే. చిన్నప్పటి నుంచి ఇష్టమే, కానీ అందులో ఏంటంటే తాళి ఒకటి యాడ్ చేసిన. నేను చిన్నప్పుడు తాళి ఇచ్చిన, ఆమె దాపెట్టుకొని నాకు పెద్ద అయినాక ఇచ్చింది అనేది ఒకటి యాడ్ చేసిన. అంటే
స్టోరీలో హైలైట్ కావాలంటే ఏదో ఒక మెయిన్ లీడ్ ఉండాలని అది మెయిన్ లీడ్గా పెట్టినాం. నేనేం ఇయ్యలేదు, చిన్న ఉన్నప్పుడు నాకు అంత తెలివి లేదు ఆ తాళి అది కడతారని. అప్పుడు అట్లా అది హైలైట్ చేద్దామని నవీన్ అన్న అన్నుండే. ఇక నవీన్ అన్న చెప్పినప్పుడు సరే అన్న చేద్దామని. నా స్టోరీ మాత్రము ఇది, నేనైతే ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి ఆమె ఇష్టపడుతుంటే ఆమె నన్ను పట్టించుకుందో లేదో అమ్మాయి సైడ్ నుంచి తెలియదు మనకి, వాళ్ళ లోపల ఎన్నో ఉంటాయి మనకు తెలియదు. నా సైడ్ నుంచి అయితే నేను చేసిన అన్నట్టు ఉంటుంది. కొంచెం చెప్పాలంటే అలానే ఉంది కదా. ఒక 80% నా సైడ్, 80% నా స్టోరీ అనుకో. అప్పుడు ఎలా ఉండింది ఒకసారి రివైండ్ చేసుకుని ఉంటారు కదా చిన్నప్పుడు స్టోరీస్? అప్పుడు అన్ని పిల్లవచ్చిన పిల్లవచ్చ స్టోరీలు అవన్నీ అయ్యయ్యో అవన్నీ వేరేటివి ఉంటాయి. అవన్నీ అంత ఫీలింగ్స్ వేరే, ఆ ఏజ్ లిమిట్ వేరే, అది వేరే ఇప్పుడు వేరే. ఇప్పుడు అనుకుంటే చీ అమ్మ అప్పుడు ఎందుకు చేసినామో అట్లా మొత్తం బ్లష్ అవుతున్నారు, మనమేనా అట్లా చేసింది అనిపిస్తుంది. ఏం చేసినారు అంత చీ అనే అంటే ఇక ఎట్లుంటది అంటే ఇక ఆమె చూస్తే చాలు మాట్లాడితే చాలు ఇక గియో ఉంటాయి. సాంగ్ కూడా అట్లనే ఉంది కదా, ఆమె చూడాలి, ఆమె వెనక పరిగెట్టాలి, ఆమె కోసం పోవాలి సాంగ్ లా. కానీ మరి 4 minutes లో అయిపోయే స్టోరీ కాదు కదా, ఏదో అట్లా సాంగ్ కాబట్టి. ఆమె చూడాలని అప్పట్లో మీరు చేసిన ఒక చిలిపి పని ఏంటి? అప్పుడు 8th, 9th, 7th అప్పుడు ఫంక్షన్స్కి వచ్చినప్పుడు చూడాలని ఏం లేదు, ఎటన్నా బయటికి పోవాలంటే మా షాయ్ వాళ్ళని ఒప్పించేటోళ్ళం. గప్చుప్ ఇట్లా నేను వచ్చిందమ్మా అన్నట్టు ఒప్పించి ఇక తీసుకోవేటోళ్ళం బయటికి తీసుకెళ్ళి. ఇక ఆమె కూడా వద్దు వాళ్ళతోటి, ఆమె వస్తుందని వీళ్ళని తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఆమె కోసం వీళ్ళందరికీ దానేయాలి, మేత వేయాలి. వాళ్ళు చూస్తారు ఇంటర్వ్యూ, అంతే కదా మరి. వాళ్ళందరికి దానా పెడితే ఈమె వస్తుంది, ఈమెను తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసి ఇక అట్లా పిచ్చి పిచ్చి ప్లాన్లు ఉండవు అప్పుడు. మీ నాన్న అడగలే అరే ఈ సాంగ్ నువ్వు నీ చిన్నప్పుడు చేసిందే కదా ఇప్పుడు ఇదంతా అని? ఇక అట్లా ఏముండదు, ఇక అన్ని స్టోరీలు అట్లనే ఉంటాయి కదా. ఇక నేను ఇప్పుడు ఏంటంటే ఒక సాంగ్ కోసం నేను ఫస్ట్ ఎవరైనా సాంగ్ తీపించినాక స్టోరీ రాస్తారు, నేను ఫస్ట్ స్టోరీ రాసినాక సాంగ్ తీపించిన. నా స్టోరీ తగ్గట్టు సాంగ్ రావాలని చేసుకున్నా. స్టోరీ ముందే రాసుకున్నారా మీరు? ఇట్లా రావాలి, ఈ స్క్రీన్ ప్లే ఇక్కడ ఈ సీన్ రావాలి, ఇట్లా ఉండాలని చెప్పి. అసలు చూడ్డానికి అనిపించారు కానీ నిజంగా మంచి గోలే ఉంటుంది మీ మైండ్లో. లేదు ఇది పెట్టుకుని ఇది చేయాలని చెప్పేసి గట్టిగా దానికోసం ఫిక్స్ అయ్యి దానికోసం కష్టపడే తత్వం ఉంటుంది. చూడ్డానికి అసలు అలా అస్సలు అనిపించారు, ఏదో మైండ్కి వచ్చి చేసేస్తారేమో అన్నట్లు. అట్లా చేస్తే అది నాకు ఎట్లా అంటే ఇప్పుడు నేను ఈ మధ్యకాలంలో నేను ఏం క్రియేట్ చేస్తలేను కానీ నా లీడ్ మా డాడీ తీసుకుండు. ఓకే, డాడీ ఏంటంటే ఇప్పుడు కుకింగ్ కానీ కొన్ని క్రియేట్ చేయడం కానీ డాడీ చేస్తున్నాడు. డాడీ మైండ్ నా మైండ్ ఆల్మోస్ట్ సేమ్, మేము ఇద్దరం సేమ్. ఎట్లా అంటే మా మైండ్ సెట్ వేరే ఉంటుంది, మా ఆలోచన వేరే ఉంటుంది. మాది ఒకదాన్ని ఒకటి ఉంది, ఇప్పుడు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంది, దాన్ని రెండిట్లు వేయాలని ఆలోచిస్తాం కానీ ఉన్నది దీన్ని గమ్మునుకోవాలి కానీ ఆలోచించాం. ఇప్పుడు ఒక ఫ్లాట్ ఉంది, ఒక 1,00,000 రూపాయలు అనుకో, దాన్ని రెండెట్లు వేయాలి 3 ఎట్లు వేయాలని చూస్తాం కానీ ఉన్నాయి ఖర్చు పెట్టుకొని గమ్మున కూసుడు, ఆ మైండ్ సెట్ ఉంటుంది మా ఇద్దరికి. ఇక ఎట్లా అంటే డాడీ కూడా ఇప్పుడు కంటెంట్ ఇట్లా చేద్దాం అని డాడీ సజెషన్స్, కొన్ని వీడియోస్ ఆల్మోస్ట్ డాడీ చేస్తాడు. ఇక డాడీ నాకు ఎట్లా అంటే నేను అంటే చేస్తున్న కొద్దీ నాకు మంచిగా అనిపించి నాకు మోటివేషన్ ఉండి నాకు ఆలోచన వస్తుంది. ఒక గోల్, ఒక ఫేమస్ అంటే ఫేమ్ చాలు నాకు. ఇప్పుడు మేము ఫేమ్ అయినాము, మమ్మల్ని బయటికి పోతే ఇట్లా బయట కారు దిగగానే అరే అన్న మీరా అని వస్తారు. నాకు అక్కడికి చాలు, నాకు ఆ అనుబంధం చాలు వాళ్ళకి, నాకు ఆ లవ్ చాలు వాళ్ళకి. నాకు ఏంటంటే ఇప్పుడు నేను వాళ్ళ కోసం, వాళ్ళు నన్ను అంత లవ్ చేస్తున్నాడు, వాళ్ళ కోసం ఎప్పుడో ఒకటి కొత్తగా తెస్తూనే ఉండాలి, దాన్ని చూసి ఎంటర్టైన్ అవ్వ ఉండాలి, లేదా ఏడవాలి, ఎమోషన్ కావాలి, బాధపడాలి, నవ్వాలి, అట్లా అన్ని ఎమోషన్స్ నా దగ్గర నుంచి నేను చూపించాలి. అప్పుడు నన్ను బయట చూసినప్పుడు ఇప్పుడు మనల్ని గుర్తుపడుతుర్రు, మన దగ్గరకు వచ్చి మాట్లాడుతుర్రు అంటే మనం తీసిన కంటెంట్ వల్లనే, మనం తీసిన ఏదైతే వీడియో అవిటి వల్లనే కదా మనం నృత్తిగా గుర్తుపట్టాను. ఎందుకు పడతాను, అందుకే అవిటిని హైలైట్ చేస్తాను నేను, అవిటిని బాగా చూపిస్తాం. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ జర్నీ అంతా 2 మాటలు ఏం చెప్పగలరు? ఈ యూటర్న్ క్రియేషన్స్ దగ్గర నుంచి ఈ సాంగ్ వరకు. ఇది ఇంకా స్టార్టింగే, మొదలే ఇంకా ఇది. దీని నుంచి ఇంకా పెద్ద ప్రాజెక్టులు మంచివి చేయాలి, ఇంకా పెద్ద టైఅప్స్ తోటి పెద్ద మంది టైఅప్ అయ్యి ఇంకా అంత కనెక్షన్స్ అంత అవి కావాలి. ఇప్పుడు ఇది స్టార్టింగే. ఏంటంటే నేను ఇట్లున్నా అని 10 మందికి తెలియజేయడానికే, దాని తర్వాత వాళ్ళే
పిలిచి బ్రదర్ మాకు ఇట్లా ఈ సజెషన్ ఉంది, మాకు ఈ రోల్ కావాలనే విధంగా నేను బిల్డ్ కావాలి. నాకంటూ నేను ఒక షాప్ని క్రియేట్ చేసుకోవాలి కస్టమర్స్ రావడానికి, వాళ్ళు వచ్చి బై చేసుకొని వెళ్తారు అన్నట్టు. నేను షాప్ని బిల్డ్ చేసుకున్నా, ఏదైతే ఒక నేమ్ని బిల్డ్ చేసుకున్నా, దాని తర్వాత వాళ్ళే వస్తారు. ఇప్పుడు ఈడ ఒక నీడ్, నాకు ఒక ఉప్పు ప్యాకెట్ ఉంది, అలా కిరాణా షాపుకి పోవాలి ఉంది కదా ఐడియా, అట్లా నేను అనేటిది ఒకటి క్రియేట్ చేసుకుంటా, వాళ్ళే నా దగ్గరకు వచ్చి అడిగే విధంగా చేస్తా. ఓకే. సో ఓమ్ని వ్యాన్ నుంచి ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ దగ్గర నుంచి ఇప్పుడు స్కార్పియో. అవును, రీసెంట్గా తీసుకున్నాం స్కార్పియో S7. అది కొత్తదేం కాదు, సెకండ్ అయినా సరే దానికి పడ్డ కాస్ట్ దానికి పడుతుందిగా. ఆ జర్నీ అసలు ఓమ్ని నుంచి ఒక రాయల్ ఎన్ఫీల్డ్ తర్వాత స్కార్పియో అసలు అంటే మేము కార్ తీసుకుందామని ప్లానింగ్ ఉండే, సడన్గా 59 వీల్స్ అని ఒకటి కనిపించిండే, అందులో కార్ బాగా నచ్చింది. అది చూడడానికి కొత్తగా ఉంది, ఫుల్లీ మాడిఫై ఉంది, మనకు సెట్ అవుద్ది, మనకు షూట్లో మన ఫీల్డ్కి సెట్ అవుతుంది అని చెప్పి డాడీ ఏం చేసి స్కార్పియో, డాడీకి ఎప్పటి నుంచో స్కార్పియో ఉండే, తీసుకుందామంటే ఇక చూడంగానే మంచిగా ఉంది, మన బడ్జెట్లో 10,20,000కి ఉండే, తీసుకుందామని చెప్పి ఏం చేసినాము, ఆ మెసేజ్ చేసి దాన్ని చూడడానికి చాలా మంది వస్తున్నారు తీసుకుందామని. ఇక అందరూ ఇది తీస్తాం అది తీస్తాం అన్నారు. మేము చేసి అలా కాదు మేమే తీసుకుంటాము, అలా హాఫ్ అమౌంట్ కట్టినాం అంతే, ఇంకా హాఫ్ అమౌంట్ పెండింగ్ ఉంది, మంత్లీ కట్టాలి. ఎలా అంటే మరీ నేను నిజంగా యూట్యూబ్ నుంచి అంత సంపాదించి ఏదో అయిపోయినా అని కాదు. ఇప్పుడు నేను సంపాదించింది ఏం లేదు. ఇప్పుడు నాకు కార్ ఎందుకు అని అంటే, ఇప్పుడు మనం ఏదన్నా ఎక్కడికైనా వెళ్తాం కొంచెం మంచిగా అనమాట. ఇప్పుడు మనం అలానే తప్ప ఏదో సంపాదించినాము మాకు ఎప్పుడైనా సరే, నేను ఫస్ట్ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఇట్లనే ఉన్నాం, ఇప్పుడు కూడా ఇట్లనే ఉన్నాం, రేపు కూడా ఇట్లనే ఉంటాం. ఎప్పుడు కానీ డబ్బు గురించి ఏమన్నా అనుకున్నా, మనం కష్టపడితే ఆటోమేటిక్ వస్తుంది డబ్బు. అలా కొనాలనుకుని ఇలా వెళ్ళిపోయి కొనేసారా? అట్లా దాదాపు 3-4 months నుంచి మేము స్కార్పియో గురించి చూస్తున్నాం, సెకండ్లో మంచిది కావాలి అని. చూడంగా అది కనిపించింది, తీసుకున్నాం, బాగుంది కారు. అయినా కూడా మీ నాన్న ఓమ్ని కారే తోలుతుంది, అదే ఓమ్ని వ్యాన్ అంటున్నారు కదా. ఆ డాడీ ఇప్పటి వరకు చెప్తున్నా కదా, కొన్నప్పటి నుంచి ఆ కార్ డ్రైవ్ చేయలేదు, 2-3 times. అది కూడా మెయిన్ లీడ్ మేము లేము, ఇక డాడీ తీయాలన్నప్పుడు తీసిన తప్ప ఎప్పుడు కూడా నేను మీకు ఇప్పించిన, నాకు అది వద్దు, నాకు అంత పెద్ద వద్దు. దాంట్లో కూర్చుంటే స్కార్పియోలో కూర్చుంటే ఇట్లా మీద ఎంత కనిపిస్తుంది, ఒక ఏనుగు మీద కూర్చున్న ఫీల్ వస్తుంది. ఇప్పుడు ఒక ఫార్చునర్ ఇది సేమ్ ఉంటాయి, మంచిగా కనిపిస్తుంది. అంత డాడీ వద్దు, నాకు ఈ కార్ వద్దు, ఏదో ఓమ్ని వ్యానే, నేను అదే తీసుకొస్తా అని చెప్పి అదే నడుపుతాడు డాడీ. ఆయన రూట్స్ ఆయన గుర్తుపెట్టుకున్నా, అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామనేది ఎప్పుడు మర్చిపోకూడదని ఆయన అంటే మనకి ఎట్లా అంటే మేము ఎక్కువ శాతం ఇప్పుడు స్కార్పియో మేము తీసుకొస్తాం, డాడీ అది తీసుకొస్తాం, మాకు ఏం లేదు. ఇప్పుడు డాడీ బండి స్పెండర్ మీద పొమ్మన్నా వస్తా నేను గుర్తుపడతాను, నేను కార్లోనే రావాలని అట్లా కాదు. పొద్దున అడిగినా నేను కార్లో రావాలా బండి మీద అంటే నేను ఎట్లేం లేదు, అరే బండి మీద ఎందుకు రా అన్నట్టు అనిపించదు నాకు. బండి మీద అయినా సరే వచ్చేటప్పుడు కూడా చాలా మంది ఇచ్చి కదా అంటారు, హెల్మెట్ పెట్టుకుని వచ్చినప్పుడు అట్లా ఉంటుంది. కానీ రూట్స్ గుర్తుపెట్టుకొని మనం ఎక్కడి నుంచి వచ్చామనేది మర్చిపోకుండా ఉన్నప్పుడే ఇంత సక్సెస్ అవుతారు, అది మాత్రం గ్యారంటీగా చెప్పగలను నేను. తప్పకుండా కష్టపడితే, మా డాడీ మాకు నేర్పించేది ఒకటే, ఏంటంటే కష్టపడితే ఫలితం తప్పకుండా వస్తుంది. ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండి అయినా వస్తుంది. ఏదో ఒక రోజు, ఆ రోజు కోసం వెయిట్ చేయాలి, కష్టం చేస్తూనే ఉండాలి. ఫలితం వచ్చే రోజు ఒకటి ఉంటుంది, దాని గురించి వెయిట్ చేయాలి. అదేదో ఒక రోజు వస్తుంది, అప్పుడు ఇన్ని రోజులు కష్టపడ్డా కూడా నాకు ఫలితం వచ్చింది, ఇన్ని రోజులు కష్టపడ్డది ఎటు పోలేదు అనేది ఆ రోజు అనిపిస్తుంది. నువ్వు కష్టపడి అరే దగ్గరలో ఉంది అడే, నువ్వు మధ్యలోనే డ్రాప్ అయిపోయినావు అనుకో, అది చూడలేవు, మళ్ళీ వెనకాల వేస్ట్ అయిపోయిన టైంని చూడలేవు, వేస్ట్ అయిపోయిన టైంని చూడలేవు, ముందుండే సక్సెస్ని చూడలేవు, మధ్యలోనే అందరూ అట్లనే మధ్యలోనే అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ నువ్వు 1 year కానీ 2 year కానీ కష్టపడుతూనే ఉంటే ఏదో ఒక రోజు వస్తుంది, అప్పుడు నీకు అది ఒక ఫలితం దక్కుతుంది, అదొక పాసిబుల్ మంచిగా ఉంటుంది. సాంగ్ గురించి కాబట్టి మాట్లాడేది, ఇక్కడ సోనీ లేదు కాబట్టి సోనీకి ఒక సర్ప్రైజ్ ఇద్దాం మనం ఇప్పుడు. ఏం సర్ప్రైజ్ మీరు ఇస్తారు ఇప్పుడు? సోనీ కోసం ఒక పాట మా కోసం, సోనీ కోసం. సోనీ గారు ఇది మీకోసమే అండి. నాకు పాటలు అంత రావు, అంటే మొన్న వాడిన రామమ్మ జీవితంలోనే ఒక లిరిక్ వాడతా. ఒక లిరిక్ అంటే ఒకటి పాడే వదిలేకూడదు, కొంచెం ఒక 2-3 lines అయినా పాడాలి.
చిన్ననాటి మన జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయే జాబిలమ్మ, నా తోడు నువ్వంటూ నీ తోడు నేనంటూ ఊహల మేడలు కట్టానమ్మా, నీ మనసులో నేనున్నానే నీ మౌనాన్ని వీడరాదే, నీ మనసులో చోటిస్తేనే నీ మహారాజు నేనే కదే. ఇది నాకు చాలా నచ్చుతుంది. ఇది ఏదైతే ఈ పాయింట్ ఉందో నాకు బాగా నచ్చుతుంది. ఎవరైనా ఎప్పుడైనా పాటలు బాగా పాడతా అని చెప్పారా మీకు? చెప్పలేదు, నేను వాడా ఎవరు, ఎందుకంటే బాగా పాడరు. గైస్ ఇది నేను ఫన్నీగా అన్నాం, మాకుండే ఆ క్లోజ్నెస్ వల్ల అన్నాను. మీరు మళ్ళీ కామెంట్స్లో అట్లా ఎట్లా అంటారు మీరు ఇలా అంతా అనకండి నన్ను. అట్లేం లేదు, అట్లా ఈ లిరిక్ చాలా బాగా నచ్చుతుంది నాకు. ఎంత ఇష్టం సోనీ గారు అంటే, ఇప్పుడు లేరు కాబట్టి ఎప్పుడు ఆవిడ పక్కనే ఉంటారు కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడగలేకపోయేదాన్ని. ఒక మాటలో చెప్పండి, పాటలో వద్దు కానీ. ఇంకా చెప్పలేనంత తెలివిగా బిహేవ్ చేస్తున్నారు. అది అట్లా కాదు ఇక, ఎందుకంటే లవ్ చేయడమే కాకుండా నాతో తోడుండి నేను చేసే దాంట్లో అన్నిట్లో హెల్ప్ చేసి, ఇవాళ రేపు జనరేషన్లో ఒక మాట అంటేనే నువ్వే వద్దు అన్న. ఇప్పుడు నేను నన్ను కోపంలో తిట్టినా ఏం చేసినా నేను ఇప్పుడు కోపంలో ఏమైనా తిడతా, ఏంది ఇప్పుడు అని అంట, మళ్ళీ దాని తర్వాత నేను మాట్లాడి నేను సెట్ చేయగానే మళ్ళీ కరిగిపోయి మాట్లాడుతుంది. అట్లా ఏం లేదు, నువ్వు అన్నావు అని అట్లా ఏం చేయదు, అట్లా చెప్పినట్టు ఉంటుంది, మంచిగా ఉంటుంది. మా ఫ్యామిలీ మెంబర్స్ నాకు మెయిన్గా నచ్చేది ఏంటంటే, నాతో ఉండకపోయినా సరే కానీ మా ఫ్యామిలీతో మంచిగా ఉండాలి. ఫ్యామిలీతో మంచిగా ఉండాలి. మా మమ్మీ డాడీ మా తమ్ముడు మా చెల్లితో వాళ్ళతో మంచిగా ఉండాలి. వాళ్ళకి ఏది అడిగినా చేసి ఇవ్వాలి, వాళ్ళతో ఇట్లా ప్రేమగా ఉండాలనే నాకు మెయిన్. నాతో ఉండకపోయినా అది సెకండ్ మ్యాటర్ అనే. నేను ఆమెకి చెప్పా ఇప్పటికి కూడా, కానీ ఆమె ఎప్పుడైనా వాళ్ళతోటే ఫస్ట్. వాళ్ళకి ఏదైనా వాళ్ళు మెయిన్ ఆమె చూసుకుంటుంది మంచిగా, వాళ్ళతో బాగుంటుంది. ఇప్పుడు ఇవాళ రేపు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక కొంత బయట ఉంటారు, నాకు నచ్చని. అవును, లోకికి సోనీకి ఏమైనా గొడవలు జరుగుతున్నాయా? వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళు మమ్మల్ని పిచ్చోళ్ళు చేస్తారు వాళ్ళిద్దరు కలిసి. మొన్న కామెంట్ చూసాను నేను, అది లోకికి పడట్లేదు సోనీ అంటే, లోకికి అసూయ సోనీ అంటే, అందుకే ప్రధానికి ఇట్లా వదిన అనట్లేదు సోనీ అంటది, ఈమె అంటది, ఆమె అంటది. వదినే అంటే చిన్నప్పటి నుంచి అక్క. ఇప్పుడు సోనీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్కని కానీ ఏమైనా కానీ అక్క సోనక్క అని వాళ్ళిద్దరు అక్క చెల్లెలు ఉంటారు. ఇద్దరిని అక్క అని అండు. అక్క అని చిన్నప్పటి నుంచి, చిన్నప్పుడు చెప్తాం వదిన అని చెప్పం కదా, అక్క అని అందు. వీళ్ళు చిన్నప్పటి నుంచే మీకు ఇష్టం కదా, ఎందుకు చెప్పలేదు? ఎవరికి? వదిన అనమని చెప్పి. వీళ్ళు ఇంట్లో చెప్పరు మళ్ళీ, వాళ్ళ ఇంట్లో చెప్తే అట్లా అని. ఇక వీళ్ళు ఏం చేసిర్రు, అక్క అని అలవాటై అట్లనే. సోనీ అంజీ క్లాస్మేట్ కదా, కాదా? ఇద్దరం ఒకటే క్లాస్, సేమ్ ఏజ్ మేము. మీరిద్దరు సేమ్ ఏజ్. నేను అంజీ క్లాస్ అనుకుంటున్నా, ఎందుకు అబ్బా అంటాడు. అయితే ఏమైపోయిందంటే అప్పుడు కూడా అక్క అందుకు సోనక్క అందుకు అది అక్క అంటే బాగుండదేమో, ఇక అక్క అంటే మళ్ళీ బాగుండదు అని చెప్పి అబ్బా అని సోనియా డైరెక్ట్ పేరు పెట్టి పెద్దది కాబట్టి ఇక అబ్బా అని అలవాటైంది. అది ఎట్లా వచ్చిందో పేరు కూడా తెలియదు, అబ్బా అని వచ్చింది. ఇక వదిన ఒక్కొక్కసారి వదిన అని కూడా అంటాడు, వీడియో కెమెరా ఉన్నప్పుడు వదిన అని అనిపిస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ కామెంట్లలో తిడుతుర్రు వదిన అనండి అని. వదిన అనండి, వదిన. ఇన్ని రోజులు షూట్ చేశారు కదా, వంటలు ఎవరు చేసి పెట్టారు మీకు? మా అత్తమ్మ, మా డాడీ, మమ్మీ అందరు హెల్ప్ చేసుకున్నారు. 20-30 మందికి మా డాడీ, అత్తమ్మ, సోని వాళ్ళ మమ్మీ, వీళ్ళు మా ఇద్దరు కలిసి హెల్ప్ చేసుకున్నారు. మా అత్తమ్మ కూడా సోని వాళ్ళ మమ్మీ కూడా చాలా ఓపికతోటి చేసింది. ఓకే, మీకు వంటలు వచ్చా? వచ్చు. ఏం వండుతారు? ఏదంటే అది వండుతారు. నిజంగా ఒక కర్రీ చెప్పండి మీరు వండగలిగింది. ఎగ్ ఫ్రైలో ఎంత కారం వేస్తారు? ఇంత వేస్తాం అంటే మీలాంటి వాళ్ళు ఉంటే ఇంత వేస్తాం, మేమంటే ఇంత వేసుకుంటారా? సో మీరు కూడా కారం వాడతారు కాబట్టి ఈరోజు మా దగ్గర విరాట్ మిర్చి పౌడర్ ఉందన్నమాట. కూరల్లోకి, పచ్చళ్ళలోకి, దేంట్లోకైనా సరే పనికొస్తుంది. రంగు రుచి ఏమీ కలపలేదన్నమాట దీంట్లో, న్యాచురల్ పౌడర్ విరాట్ మిర్చి పౌడర్. సో మీకు కూడా వంటలోకి యూజ్ అవుతుంది కాబట్టి ఓకే, ఇవాళ నుంచి ఇదే ట్రై చేయండి ఒకసారి, ఎలా ఉందో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ విరాట్ చిల్లీ పౌడర్. ఇప్పటి వరకు యూట్యూబ్లో మొత్తం ఎంత సంపాదించారు? మొత్తం మేము కార్ కొన్నప్పటి నుంచి మేము అంటే ఆ రోజు వరకు కష్టపడ్డదంతా కార్కే పెట్టినాం. ఓకే, కార్ కొనేసినాం.
ఇన్ని రోజుల నుంచి కష్టపడా. ఇక మీద నుంచి అన్నా ఇక కౌంట్ చేసి అంటే ఇప్పుడు ఈ స్టేజ్ నుంచి మనీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కావచ్చు, కానీ ఎప్పటివరకు కష్టపడ్డాం మనీ రాకపోయినా సరే. అందరూ ల్యాండ్ ఇవి కొనిపెట్టుకుంటారు, ల్యాండ్ కానీ బంగారం కానీ కొనిపెట్టుకుంటారు. మీరు ఎందుకని కార్ మీద ఇన్వెస్ట్ చేశారు మొత్తం తీసుకెళ్ళి? నిజంగా చెప్పాలంటే నాకు కార్లో పిచ్చి. నాకు కార్లు, క్లాత్స్, బట్టలు ఇవి పిచ్చి. ఓకే, ఇక నా లిమిట్లో నేను ఖర్చు పెట్టాలి, కానీ నా దగ్గర మనీ ఇక బీభత్సంగా ఉంటే మాత్రం నేను ఇక అదే చేస్తాను. కార్లన్నీ కొనుక్కొని వచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. అట్లా అదే పిచ్చి. అంటే నేను మంచిగా కనబడాలి, నేను వేసుకునే బట్టలు మంచిగా ఉండాలి, నాకు ఒక స్టైల్ క్రియేట్ చేసుకోవాలి, నాది నేను మంచి కార్లో తిరగాలి. అది మళ్ళీ ఎవరో అంటే కార్లో తిరగాలని కాదు, కార్ నడపాలి. నాకు అది పిచ్చి. ఇప్పుడు నా కార్ నేనే నడుపుకోవాలి, నాకు డ్రైవర్ అట్లా వద్దు. నాకు అదొక పిచ్చి, కార్లో పిచ్చి బాగా. నిజంగా ఏమనిపిస్తుంది అంటే మీకోసమే మీ ఫ్యామిలీ అంతా ఇది చేస్తున్నట్టు ఉంటుంది నాకు. అంటే మీ ఫ్యామిలీ మొత్తం వాళ్ళ ఇష్టాలు కూడా మీకోసం మార్చేసుకుని మీకు కావాల్సినట్టు వాళ్ళు మారిపోయి అంతే. అంటే ఇప్పుడు నాకేంటంటే వాళ్ళది అయిపోయింది. మమ్మీ డాడీది ఎట్లా అంటే వాళ్ళ ఇష్టాలకి వాళ్ళు చేసుకున్నది, వాళ్ళు సంపాదించారు, అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే పిల్లల ఇష్టాల కోసం మనం ఉండాలి అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయ్యారు. పిల్లలు కూడా లోకి అంజి ఇద్దరు మీకోసమే కష్టపడుతున్నట్టున్నారు. వాళ్ళకు ఒకటి ఏంటిదంటే అన్న ఏది చేసినా కరెక్టే, అన్న ఏంటి వెళ్ళినాం అనుకో మన లైఫ్ కూడా బాగుంటుంది అన్న ఒక థాట్ తోటి మా డాడీ ఎప్పుడు వాళ్ళని అట్లనే చెప్తాడు. ఇప్పుడు నా ఏంటో వాళ్ళు వచ్చిరంటే వాళ్ళకు కూడా లైఫ్ ఉంటుంది, వాళ్ళకి కూడా మంచిగా ఉంటుంది అని డాడీ అదే చెప్తాడు. వాళ్ళకి అట్లాంటివి కూడా ఏముండవు, వాళ్ళకి ఇష్టాలు ఏముండవు, అన్న ఏది చేస్తే అది అంతే. వాళ్ళ ముగ్గురు ఇద్దరు అంతే. దాంతోపాటు షాయి కూడా ఇక మా అన్న ఏది చేస్తే అదే కరెక్ట్, మా అన్న ఏది చేసిన సక్సెస్ అని వాళ్ళు నా ఇంటిని వచ్చేస్తారు. ఆ అమ్మాయి ఎవరు బయట నుంచి ఈ మధ్య? మా పెద్దమ్మ కూతురు శ్రావణి అని, షాయి అని వీడియోలు అంట. ఓకే, మా పెద్దమ్మ దొరికిన వాళ్ళందరినీ వీడియోస్లో పెట్టేస్తున్నారు మొత్తానికి. చిన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళమే, ఒక ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి మేము ఎవరైతే ఉన్నామో వాళ్ళందరము చేసినాం. మొన్నటిదాకా షాయి రాలేదు, ఈ మధ్య ఆమెకు కూడా ఇంట్రెస్ట్ ఉండి చేస్తా అంటే మనకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఎప్పుడు మనం డిస్కరేజ్ చేయం. రావాలి, చేయాలి, మన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. నేను ఎవరైనా సరే, నేను ఎప్పుడైనా సరే పెద్ద పెద్ద సింగర్ అని పెద్దల దగ్గర పోయి నేను అట్లా చేయను. ఎవరైతే టాలెంట్ ఉండి సపోర్ట్ లేకుండా ఏదో చేద్దామనుకొని ఏదో పని చేసే వాళ్ళని తీసుకొచ్చి ప్రూవ్ చేయించుకుంటా. సింగర్లో కానీ యాక్టింగ్లో కానీ వెళ్ళనైనా సరే. ఓకే, సో మొత్తానికి ఏం చెప్దాం అనుకుంటున్నారు మీ ఆడియన్స్కి, మీ ఫ్యాన్స్కి, మీ సబ్స్క్రైబర్స్కి? ఎంత చెప్పినా తక్కువనే వాళ్ళకి. ఏం లేదు, రావమ్మ సీతమ్మ సాంగ్ని ఇంకా చూడకపోతే యూటర్న్స్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, చూడండి. అండ్ మీరు సర్చ్ బార్లో రావమ్మ సీతమ్మ సాంగ్ అన్న వస్తుంది, లేకపోతే యశ్ సోని సాంగ్ అన్న వస్తుంది. అండ్ ఓవరాల్గా సాంగ్ చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఆ వీడియో. అండ్ సాంగ్ మీరు ఒక్కసారి వింటే రోజుకి 2-3 సార్లు వినే విధంగా ఉంటుంది సాంగ్. అండ్ ఈరోజు ఇంటర్వ్యూ ఎలా అనిపించిందో మీరే చెప్పాలి కామెంట్స్లో, ఈ వీడియోకి కామెంట్ చేయండి. అండ్ ఈరోజు ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరిని తెలియదు, ఇలా ప్లాన్ చేద్దామని వైష్ణవి గారు అంటే ఇలా ప్లాన్ చేసాము. నెక్స్ట్ మీకు ఇంటర్వ్యూ పక్కా ఒక ఫ్యామిలీ వైబ్, ఒక ఫెస్టివల్ వైబ్ తీసుకొద్దాము. అండ్ ఇంకా యూటర్న్స్ క్రియేషన్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, యశ్ సోని అఫీషియల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఐ డ్రీమ్ స్టూడియోని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లాంటివి మనం రెగ్యులర్గా చేస్తూనే ఉండాలి, ఉంటాం కూడా. మళ్ళీ కలుద్దాం ఇంకొక ఇంటర్వ్యూలో. ఇంకా మంచి మంచి సక్సెస్ రావాలని, ఈ సాంగ్ 1 crore అయిపోతే మళ్ళీ ఇంకో సాంగ్ తీయాలని తప్పకుండా కోరుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ. బాయ్.